వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. భారత రాజకీయ ముఖ చిత్రంపై ఒక నిశ్శబ్ద విప్లవం ప్రారంభమైంది. ఇప్పటివరకు ఎన్నికలంటే కులాల సమీకరణాలు, మతాల లెక్కలు, ఉచిత పథకాల ఎరలు. కానీ ఇకపై ఆ పాత ఫార్ములాలు చెల్లవు. రాజకీయ చాణక్యుల ఎత్తుగడలకు, వ్యూహకర్తల మైండ్ గేమ్లకు మైండ్ బ్లాంక్ అయ్యేలా ఒక సరికొత్త సైన్యం రంగంలోకి దిగింది. వారే జెన్ జీ, అంటే 18 నుంచి 29 ఏళ్ల వయసున్న నవతరం ఓటర్లు. ఢిల్లీ వీధుల్లో చెలరేగిన యువ ఓటర్ల నిరసన జ్వాలల నుంచి బీహార్, మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఎదురైన ఊహించని షాకింగ్ తీర్పుల వరకు ఈ యూత్ పవర్ ఏంటో నిరూపితమైంది. రాబోయే 2027 అసెంబ్లీ సమరంలో దేశంలోని 7 కీలక రాష్ట్రాల భవిష్యత్తును శాసించబోతున్నది ఈ 22% డిజిటల్ జనరేషనే. అసలు ఈ జంజీ ఓటర్లు రాజకీయ పార్టీల నిద్రను ఎలా పాడు చేస్తున్నారు? 7 రాష్ట్రాల ఎన్నికల సమీకరణాలను వీళ్ళు ఎలా తిరగరాయబోతున్నారు? అగ్రనేతలు మోడీ, రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్, ప్రశాంత్ కిషోర్ ఇలాంటి ఈ సరికొత్త వ్యూహానికి ఎలాంటి ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు? ఈ పొలిటికల్ థ్రిల్లర్ వెనుక ఉన్న విస్తుపోయే నిజాలను టు ది పాయింట్లో డీటెయిల్డ్గా ఇప్పుడు విశ్లేషిద్దాం. కాలం మారుతోంది, దాంతోపాటే రాజకీయాల డిఎన్ఏ కూడా మారుతోంది. వచ్చే ఏడాది భారతదేశంలోని అత్యంత కీలకమైన 7 రాష్ట్రాల్లో అసెంబ్లీ సమరం జరగబోతోంది. ఉత్తరప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్, గోవా. ఈ 7 రాష్ట్రాలు దేశ రాజకీయ దిశను మార్చే సామర్థ్యం ఉన్నవి. కానీ ఈసారి ఈ రాష్ట్రాల్లో రణరంగం కేవలం పార్టీల మధ్య మాత్రమే కాదు, సాంప్రదాయ రాజకీయాలకు, ఆధునిక ఆలోచనలకు మధ్య జరగబోయే ఒక మహా సంగ్రామం. దీనికి ప్రధాన కారణం జూలైలో ఢిల్లీ వేదికగా జంజీ నేతృత్వంలో ఊపిరిపోసుకున్న ఒక భారీ ఉద్యమం. యువత వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం గలమెత్తిన తీరు. అటు ల్యూటియన్స్ ఢిల్లీ నుంచి ఇటు ప్రాంతీయ పార్టీల హెడ్ క్వార్టర్స్ వరకు అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. దీనికి తోడు బీహార్లోని బాంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా ఉప ఎన్నికల ఫలితాలు రాజకీయ విశ్లేషకులకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేశాయి. అక్కడ సాంప్రదాయ కుల సమీకరణాలు పనిచేయలేదు, ఓటు బ్యాంక్ రాజకీయాలు కొట్టుకుపోయాయి. కేవలం యువ ఓటర్లు ఏకపక్ష నిర్ణయమే ఫలితాలను తిరగ రాసింది. లెక్కలు తీస్తే అసలు నిజం బయటపడుతుంది. ఎన్నికలు జరగనున్న ఈ 7 రాష్ట్రాల్లో మొత్తం ఓటర్లలో 18 నుంచి 29 ఏళ్ల వయసున్న జంజీ యువత ఏకంగా 22% వరకు ఉన్నారు. ఈ 22% అంటే రాజకీయాల్లో ఎంత పెద్ద సంఖ్యో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల రికార్డులను పరిశీలిస్తే ఈ 7 రాష్ట్రాల్లో మొత్తం 940 అసెంబ్లీ సీట్లున్నాయి. అందులో ఏకంగా 257 సీట్లలో గెలుపోటముల వ్యత్యాసం కేవలం 5% లేదా అంతకంటే తక్కువ మార్జిన్. అంటే ఈ 22% జంజీ ఓటర్లలో కేవలం 5% మంది ఒకే తాటిపైకి వచ్చి ఓటు వేస్తే ఆ 257 నియోజకవర్గాల్లో పాత పార్టీల జాతకాలు మారడం ఖాయం. ముఖ్యంగా దేశ రాజకీయాలకు గుండెకాయ లాంటి ఉత్తరప్రదేశ్లో మొత్తం 403 స్థానాలకు కాను ఏకంగా 131 స్థానాల్లో విజయం 5% కంటే తక్కువ మార్జిన్తో తేలింది. అలాగే గుజరాత్లో 27 సీట్లు, పంజాబ్లో 24, ఉత్తరాఖండ్లో 15, హిమాచల్లో 14 స్థానాల్లో విజయం అత్యంత స్వల్ప ఓట్ల తేడాతోనే లభించింది. ఈ డేటానే ఇప్పుడు దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇప్పటివరకు మన దేశంలో మహిళలు, వెనుకబడిన వర్గాలు, రైతులు, దళితులు ఒక ప్రత్యేక ఓటు బ్యాంకులుగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు హిస్టరీ రిపీట్ కాబోతోంది. జంజీ ఓటర్లు ఒక శక్తివంతమైన స్వతంత్ర ఓటు బ్యాంకుగా రూపాంతరం చెందుతున్నారు. మరి ఇప్పటివరకు రాజకీయ పార్టీలు నమ్ముకున్న కుల, మత, ఉచిత పథకాల ఫార్ములాలు ఈ జంజీ ముందు పనిచేస్తాయా అంటే విశ్లేషకులు స్పష్టంగా నో అని చెప్తున్నారు. ఎందుకో ఇప్పుడు చూద్దాం. జంజీ ఆలోచన విధానం గత తరాలతో పోలిస్తే పూర్తిగా భిన్నమైనది. వీరు సోషల్ మీడియా ప్రపంచంలో పెరిగిన డిజిటల్ పౌరులు. వీరిని కేవలం ఉచిత పథకాలు లేదా స్వల్పకాలిక లబ్ధి చూపించి ఆకట్టుకోవటం సాధ్యం కాదు. ఒకప్పుడు ప్రచార వేదికలపై ఇచ్చే ఉచిత ఆఫర్లకు ప్రజలు మైమరిచిపోయేవారు. కానీ ఈ నవతరం ఓటర్లు ఆచరణాత్మకమైన, నెరవేర్చగల హామీలను మాత్రమే కోరుకుంటున్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్, ఉద్యోగ అవకాశాలు, నైపుణ్య అభివృద్ధి, స్టార్టప్ ప్రోత్సాహకాలు, పారదర్శకమైన పాలన ఇవే వీరి ప్రధాన ఎజెండా. ఒకప్పుడు కేవలం మేనిఫెస్టోలకే పరిమితమైన యువత సమస్యలు ఇప్పుడు నేరుగా పొలిటికల్ లీడర్ల మెయిన్ స్పీచ్ల్లోకే రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు మహిళా ఓటర్లు కుల మతాలకు అతీతంగా
ఎన్డీఏ లేదా నిర్దిష్ట కూటమి వైపు మొగ్గు చూపి ఎలాగైతే గేమ్ను మార్చేశారో ఇప్పుడు ఈ జంజీ ఓటర్లు కూడా ఏ ఒక్క కూటమి వైపు మొగ్గు చూపినా ఆ కూటమికి తిరుగులేని ఆధిక్యం దక్కడం ఖాయం. ఈ గండం నుంచి గట్టెక్కడానికి, ఈ నవతరం ఓటర్లను తమ బుట్టలో వేసుకోవడానికి ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే అస్త్రశస్త్రాలను సిద్ధం చేశాయి. భారతీయ జనతా పార్టీ అగ్రనేత ప్రధాని నరేంద్ర మోదీతో సహా దిగ్గజ నేతలంతా జంజీకి చేరువయ్యేందుకు డిజిటల్ వేదికలు నమ్ముకున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ పోడ్కాస్ట్లు, గేమింగ్ క్రియేటర్లతో సమావేశాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాల ద్వారా యువతతో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తక్కువ అంచనా వేయడం లేదు. ఢిల్లీ నిరసనలో పాల్గొన్న యువ ఉద్యమకారులతో, విద్యార్థి సంఘాలతో అనుసంధానాన్ని పెంచుకుంటూ వారి ఆక్రోశాన్ని తమ ఓటు బ్యాంకుగా మార్చుకునే పనిలో పడింది. ఇక ఉత్తరప్రదేశ్లో అత్యంత ప్రభావవంతమైన సమాజ్వాదీ పార్టీ అయితే ఒక అడుగు ముందుకు వేసి జంజీ ఓటర్లను ఆకట్టుకునే బాధ్యతను నేరుగా ఎంపీ డింపుల్ యాదవ్కు అప్పగించింది. ప్రచారం విధానాన్ని సాంప్రదాయ మైకుల నుంచి డిజిటల్ స్పాట్లైట్కి మార్చేసింది. మొత్తానికి 2027 అసెంబ్లీ ఎన్నికలు భారతదేశ రాజకీయ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవబోతున్నాయి. ఒకప్పుడు రాజకీయాన్ని నడిపించిన కులాల గీతలు, మతాల గోడలు ఈ జంజీ డిజిటల్ వేవ్ ముందు కరిగిపోతున్నాయి. జంజీ ధైర్యంగా వేస్తున్న ఈ ప్రశ్నలు, ధైర్యంగా నిలదీస్తున్న ఈ చైతన్యం కేవలం ఎన్నికల ఫలితాలనే కాదు, రేపటి భారతదేశ పాలనా విధానాన్ని కూడా మార్చబోతున్నాయి. పాత కాలపు ఓటు బ్యాంక్ రాజకీయాలకు కాలం చెల్లింది. నవతరం మైండ్ సెట్ను అర్థం చేసుకుని వారికి ఆచరణాత్మక భవిష్యత్తును చూపించే నాయకుడికే పట్టం కట్టడానికి జంజీ సైన్యం సిద్ధంగా ఉంది. మరి ఈ జంజీ సునామీని తట్టుకుని ఏ పార్టీ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందో వేచి చూడాలి. ఇది వాటి టు ది పాయింట్. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.